బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైఎస్ వివేక హత్య కేసులో దాఖలైన పిటిషన్లపై ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. ఏపీ పోలీసులకు బదులు మరో సంస్థతో విచారణ జరిపించాలని 3 పిటిషన్లు దాఖలయ్యాయి. సిట్ దర్యాప్తుపై ఎన్నికల ముందు ప్రెస్ మీట్ పెట్టి వైఎస్ కుటుంబీకులను అప్రతిష్ట పాలు చేసినందుకు కుట్ర పన్నుతున్నారని పిటిషనర్ తరపు లాయర్ ఆరోపించారు. ఎన్నికలు ముగిసే వరకు ప్రెస్ మీట్ పెట్టనివ్వొద్దని థర్డ్ పార్టీ సంస్థతో విచారణ జరపాలని కోర్టును కోరారు. దీనిపై విచారణను మధ్యాహ్నానికి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు. రైట్, ఇక మరింత సమాచారం మా ప్రతినిధి తిరుమలరావు అందిస్తారు. తిరుమలరావు, వైఎస్ వివేకానంద హత్య కేసు అనే కోణాలు తిరుగుతున్నాయి. ఏపీ హైకోర్టులో ఈ రోజు విచారణ చేపట్టింది. ఏపీ పోలీసులతో కాకుండా సిబిఐతో దర్యాప్తు చేపించాలని చెప్పేసి ఏపీ హైకోర్టులో 3 పిటిషన్లు దాఖలు చేయడం జరిగింది. ఈ 3 పిటిషన్ల మీద ఇప్పుడు విచారణ కొనసాగుతుంది. దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం సిట్పై తనకు నమ్మకం లేదని, అందుకే సిబిఐతో విచారణ జరిపించాలని ఈ 3 పిటిషన్లు ఏవైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వివేకానంద భార్య తో పాటు మరో వ్యక్తి బోరగడ్డ అనిల్, ఈ 3 పిటిషన్లు సిబిఐతో దర్యాప్తు చేపిస్తేనే స్వచ్ఛందంగా దీనికి సంబంధించిన నిజాలు బయటకు వస్తున్న పిటిషన్లు దాఖలు చేశారు. అయితే ఎన్నికల ముందు సిట్పై మీడియా సమావేశం ఏర్పాటు చేసి వైఎస్ కుటుంబ సభ్యులని వేధింపులకు గురి చేస్తున్నారు, అనేక మాటలు మళ్ళుతున్నారని చెప్పేసి పిటిషనర్ తరపున న్యాయవాది చెప్పడం జరిగింది. ఎన్నికలు ముగిసే వరకు సిట్ ప్రెస్ మీట్ పెట్టొద్దని చెప్పేసి పిటిషనర్ న్యాయమూర్తి తన వాదనలు వినిపించాడు. అయితే ఈ విచారణపై మధ్యాహ్నానికి ఈ రోజు 2 గంటల 30 నిమిషాలకి మళ్ళీ వాదనలు వినిపిస్తాయి. ఝాన్సీ. రైట్, ఓకే తిరుమలరావు.